ఈరోజు దేవుని మాట అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. గనుక నీవు తడవు చేయట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసుకునుమని చెప్పెను. ప్రేమైన దేవుని మాట వింటున్న వారులారా, పౌలు దేవుని బిడ్డలను దూషిస్తూ, దేవుని బిడ్డలను హేళన చేస్తూ, వెలుచూపు చూస్తూ అనేక మందిని ఏం చేశాడు? వారి ప్రాణాలను తీయడం జరిగింది. అంటే దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే మాట ఇష్టం లేదు, ఆయన త్రోవ అంటే ఇష్టం లేదు, ఆయన అంటే అసహ్యము, ఆయన అంటే ఎంతో చేదరింపుతో కూడిన స్వభావం కలిగిన వాడే ఉన్నాడు పౌలు. అయితే ఎంతోమందిని చంపడానికి చట్టాన్ని పొందుకొని బయలుదేరి వెళ్తున్నాడు. దేవుడు ఏం చేశాడు? దర్శించాడు. ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఏం జరిగింది? కళ్ళన్నీ మసకైపోయాయి, తన కంట్లో నుంచి పొరలు రాలిపోయాయి, చూపు లేని వాడే తడుముకుంటున్నాడు. ఆ దారిన పోయే వ్యక్తి తన చేయి పట్టుకొని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తడుముకునే పరిస్థితి, చాలా అభద్రత భావం కలిగిన పరిస్థితి. ఎంతో బాధపడుతున్నాడు, ఎంతో వేదన చెందుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు ఆ సమయంలో? పౌలా పౌలా, నీవు హింసించుచున్న యేసును. దేవుడు ఏమంటున్నాడు? నీవు హింసించుచున్న యేసును అంటున్నాడు. దేవుని ఎప్పుడు హింస పెట్టాడు? అక్కడ హింస పెట్టింది అవన్నీ దేవుని ప్రజలను కదా. ఇక్కడ చూడండి 7వ వచనము. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. 7వ వచనం, అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 7వ వచనం. 8వ వచనం, అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పెను. అయితే దేవుని బిడ్డలను హింసించేటప్పుడు, దేవుని బిడ్డలను వెలిచూపు చూసేటప్పుడు, దేవుని బిడ్డలను అసహించుకున్నప్పుడు అది ఆ బాధ, ఆ వేదన నువ్వు చెందుతావు. కానీ నీకన్నా బాధపడేది ఎవరు? నిన్ను సృష్టించిన సృష్టికర్త. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డల్ని మనం ఎలా పడితే అలాగా మాట్లాడకూడదు, ఎలా పడితే అలాగా నిందించకూడదు, ఎలా పడితే అలాగా అసహించుకోకూడదు, ఎలా పడితే అలాగా మనం వెలుచూపు చూడకూడదు. ఎందుకు? వారు దేవుని యొక్క స్వాస్యమయ్యారు, దేవుని యొక్క భాగమయ్యారు, దేవుని యొక్క జనమయ్యారు. ఆయన బిడ్డలుగా స్వీకరించాడు. ఆయన విలువైన రక్తాన్ని కార్చి వారిని కొనుక్కున్నాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, వారి క్రియలకు ప్రతిఫలం దేవుడిస్తాడు. కానీ మనం మాత్రం ఇవ్వడానికి సరిపోము. వారి యొక్క మంచి చెడులను తర్కించడానికి మనము ఏపాటి వారం, మనం ఎందులోనూ పని చేయం. మనం వారి యొక్క పైరూపాన్ని చూసి మార్కులు వేస్తాం, కానీ దేవుడు వారి అంతరంగాన్ని చూసే దేవుడుగా ఉన్నాడు. వారి కండ్లలో ఏమున్నాయి? నలుసులే ఉన్నాయి. మన కండ్లలో ఏమున్నాయి? దూలాలు ఉన్నాయి. ముందు మనం సరి చేసుకోవాలి. ఎదుటి వారిని ఏదైనా అనేటప్పుడు ముందు మనం సరి చేసుకోవాలి, మన హృదయాన్ని సరి చేసుకోవాలి. మన యొక్క వారంలో చేసిన ఈ మాటలు ఏదైనా సరే పొరపాట్లు సరిదిద్దుకోవాలి. ఇతరులను బాధ పెట్టడం కాదు, ఇతరులను వెలిచూపు చూడడం కాదు. పౌలు ఏం చేశాడు? ఆయన బిడ్డలను ఎంతగానో హింస పెట్టాడు. దేవుడు ఏమంటున్నాడు? నీవు హింసించుచున్న నజరేయుడు నాకు యేసునని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. ఈ 16వ వచనం, గనుక నీవు తడవు చేయడం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపమును కడిగి వేసుకొనుమని చెప్పెను. 14వ వచనం చూడండి. 13వ వచనం, 14వ వచనం. సౌలా సహోదర, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతను చూచి తిని. 5వ వచనంలో ఉంది. ఈ 22వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. దేవుడు అననీయ అనే ఒక భక్తుపరుణ్ణి, దేవుని యొక్క బిడ్డను ఎక్కడికి పంపించాడు? సౌలు యొద్దకు పంపించాడు. అననీయ ఏమంటున్నాడు?
అన్నయ్య అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి 12వ వచనం చివరి భాగంలో. ఇప్పుడు 13వ వచనం. పౌల, సహోదర, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతని చూచి తిని. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు ఆ నీతిమంతుని చూచుటకు ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. దేవుడు ఏం చేశాడు? అంతగా దూషించేవాడిని, తిరస్కరించే వాడిని దేవుడు ఏం చేశాడు? తన బిడ్డగా చేసుకున్నాడు. కన్న వాటిని విన్న వాటిని గూర్చి సాక్ష్యం చెప్పమని దేవుని యొక్క అననీయ అనే భక్తిపరుణ్ణి పౌలు యొద్దకు పంపించాడు. పౌలు చూపు పొందాడు. ఇక నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్పు అని చెప్పడం జరిగింది. ఈ 16వ వచనంలో, నీవు తడవు చేయటం ఎందుకు లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపమును కడిగి వేసుకోమని చెప్పాను. పౌలుకి ఎవరు చెప్తున్నారు? అననీయ చెప్తున్నాడు. దేవుడు చెప్పిన మాటలను అననీయ భక్తుడు పౌలుకు చెప్పడం జరుగుతుంది. నీవు చూపు పొందులాగిన అన్నయ్య చేశాడు. అంత మాత్రమే కాకుండా దేవుని కృపను పొంది అననీయ ద్వారా చూపు పొందేలాగా దేవుడు చేశాడు. గనుక నీవు తడవు చేయటం ఎందుకు? జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఇంకా తడవు చేస్తున్నావా? దేవుని యొక్క నామాన్ని పలకడానికి సిగ్గుపడుతున్నావా? దేవుణ్ణి ప్రార్థించడానికి ఇంకా సిగ్గుపడుతున్నావా? అందరూ అటే ఉన్నారు, నేను కూడా అటే ఉండాలి, లేకపోతే బాగోదు, ప్రపంచంలో నన్ను వెలివేస్తారని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీ పట్ల ఎన్ని కార్యాలు చేశాడు. నీకు కొంచెమైనా ఉందా? ఏంటది కొంచెమైనా అంటే ఏంటి? కొంచెమైనా జ్ఞానం ఉందా? ప్రియమైన సహోదరి, సహోదరుడా, మరి నువ్వెందుకు తడవ చేస్తున్నావు? లేచి ఆ నామం బట్టి ప్రార్థన చేయడానికి తడవ చేస్తున్నావా? బాప్తిస్మం పొందడానికి తడవ చేస్తున్నావా? నీ పాపాలను పరిహరించుకోవడానికి, నీ పాపాలను కడిగి వేసుకోవడానికి ఇంకా ఆలస్యం చేస్తున్నావా? ఒకసారి ఆలోచించుకో. దేవుడు నిన్ను ప్రేమించాడు, ఇప్పటివరకు ఎన్నో కార్యాలు చేశాడు నీ జీవితంలో. ఇంకా తడవ చేయడం ఎందుకు? ఆయన నామంలో ప్రార్థన చెయ్యి, ఆయన నామంలో వాక్యం చదువు, ఆయనతో సహవాసం చెయ్యి, బాప్తిస్మం పొందు. నువ్వు నీ పాపాలన్నీ కడిగి వేసుకో, వెలుగైన జీవితంలో ఉండి అనేక ఆశీర్వాదాలు పొందుకో. దేవుడికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకేనో వందనాలు, స్తోత్రాలయ్యా తండ్రి. నాయన తండ్రి, పౌలు భక్తుడు ప్రభ నాయన తండ్రి, తన ఎంతగానో ప్రభ నీ బిడ్డలు హింసించాడయ్యా తండ్రి. వారిని హింస పెడితే ప్రభ నువ్వు తట్టుకోలేని దేవుడుగా ఉన్నావయ్యా తండ్రి. నీ బిడ్డలైన వారిని ఏదైనా అంటే నీ కనుగుడ్డు ముట్టుకున్నట్టే అన్నావు తండ్రి. పౌలా, ఎందుకు హింసిస్తున్నావు? నువ్వు హింసిస్తున్నా నజరేయుడైన యేసు నన్ను మాట్లాడవయ్యా తండ్రి. అననీయ అనే భక్తుని పంపి ప్రభు నాయన తండ్రి, బాప్తిస్మం పొందేలాగిన సహాయం చేసావయ్యా తండ్రి. ఎంతగానో ప్రేమించావయ్యా తండ్రి దోషిని తండ్రి. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా తండ్రి. మేము కూడా ప్రభు మా జీవితంలో ప్రభ తడవు చేసే స్వభావం ఉంటే దయతో క్షమించి ప్రభ ఈ ఒక నామంలో ప్రార్థన చేసి వాక్యం చదివి తండ్రి నాయన నీ కృపను పొందుకొని నీ వెలుగులో జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. ఎవరైతే బాప్తిస్మం తీసుకోవాలని ఆశపడుతున్నారో వారు తడవు చేయకుండా ప్రభా బాప్తిస్మం తీసుకునే కృపను అనుగ్రహించండి అయ్యా తండ్రి. మా జీవితంలో తడవు చేయడం మంచిది కాదు ప్రభా నాయన తండ్రి. ఎన్నో కార్యాలు మా జీవితంలో చేసావు కాబట్టి ప్రభా మేము కూడా ప్రభా నాయన త్వరగా ప్రభా నీ రక్షణ అనే వాడలో ఎక్కడానికి తండ్రి సహాయం చేయండి ప్రభా. కృపగల దేవ, నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నీ దీవులతో నింపమని నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.